హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, టైమ్ అండ్ వర్క్కు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది మీతో నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. ఎందుకు మరలా టైమ్ అండ్ వర్క్కి వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, కొంతమంది అభ్యర్థులు టైమ్ అండ్ వర్క్ని ఎన్నిసార్లు చేసినా సరే కొన్ని క్వశ్చన్స్ దగ్గర ఖచ్చితంగా పొరపాటు చేస్తున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి నిన్న మన సబ్స్క్రైబరు ఒక క్వశ్చన్ అడిగారు, ఒక 3 క్వశ్చన్స్ అడిగారు. ఆ 3 క్వశ్చన్స్ని మీతో డిస్కస్ చేయాలి అని నేను అనుకున్నాను. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్లోకి మనం ఎంటర్ అయ్యే ముందు దీని యొక్క ఫుల్ కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో ఉండాలి. ఎందుకు అనంటే, ఈ లెసన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి దాదాపు ఒక 15 మోడల్స్ వరకు దీంట్లో ఉంటాయి. 15 మోడల్స్ వరకు ఉన్నప్పుడు ప్రతి క్వశ్చన్ ఒకవేళ బేసిక్గా ఇస్తే చేయగలుగుతామేమో, కానీ కొంచెం తిప్పిచ్చినా లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్గా ఇచ్చినా సరే చాలామంది అభ్యర్థులు చేయలేకపోతున్నారు. చాలామంది అభ్యర్థులు చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, చెయ్యని వారి గురించే మాట్లాడుతున్నాను. ఓకే, ఇక్కడ ఈ టైమ్ అండ్ వర్క్కు సంబంధించి మెయిన్ కాన్సెప్ట్ ఏంది అని అంటే, ఇక్కడ మూడు ఉంటాయి. అవి ఏంటి అని అంటే, ఫస్ట్ది టోటల్ వర్క్ ఉంటుంది, తర్వాత సామర్థ్యం ఉంటుంది, తర్వాత రోజులు ఉంటుంది. ఈ మూడిటి మీదనే ఈ టైమ్ అండ్ వర్క్ మొత్తం కూడా డిపెండ్ అవుతుంది. ఓకేనా? ఈ టైమ్ అండ్ వర్క్ మొత్తం దేని మీద డిపెండ్ అవుతుంది? ఫస్ట్ది వర్క్, టోటల్ వర్క్, తర్వాత సామర్థ్యము, తర్వాత రోజులు. ఈ మూడిటి మీద డిపెండ్ అవుతుంది. మరి టోటల్ వర్క్ మొత్తం పని కావాలంటే మనం ఏం చేయాలి? మొత్తం పని కావాలి అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పనిని 9 రోజుల్లో చేస్తున్నాడు అనుకుందాం. ఒక పనిని 9 రోజుల్లో చేస్తున్నాడు. ఆ 9 రోజుల్లో ఆ వ్యక్తి చేస్తున్నాడు, ఓకే. అతని యొక్క సామర్థ్యం ఎంత అని తెలిసినప్పుడు మనకి టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అంతే కదా? టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటి అని అంటే, సామర్థ్యం ఇంటూ రోజులు. సామర్థ్యం ఇంటూ రోజులు ఈక్వల్ టు ఏమవుతుంది అని అంటే, మొత్తం పని. ఇది ఆల్రెడీ నేను చెప్పాను, మరలా చెప్తున్నాను చూడండి. ఓకే, సామర్థ్యం ఇంటూ రోజులు ఈక్వల్ టు మొత్తం పని. ఇది మనకి ఉన్న ఫస్ట్ అప్లికేషన్. ఇది బట్టి పట్టద్దు. ఓకే, నెక్స్ట్ సామర్థ్యం కావాలనుకోండి. సామర్థ్యం కావాలంటే ఏం చేయాలి? సామర్థ్యాన్ని ఎఫిషియన్సీ అంటాం కదా. సామర్థ్యం ఈక్వల్ టు ఈ మొత్తం పని ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. మొత్తం పని బై మిగిలింది ఏంటిది? రోజులు. ఇది చేస్తే మనకేమవుతుందంటే సామర్థ్యం అనేది వస్తుంది. ఇది సెకండ్ అప్లికేషన్. థర్డ్ అప్లికేషన్ ఏంటిది అంటే, మూడో అప్లికేషన్ రోజులు కావాలంటే ఏం చేయాలి? మొత్తం పని బై సామర్థ్యం. ఇలా ఈ 3 అప్లికేషన్స్ తోటే ఈ టైమ్ అండ్ వర్క్ మొత్తం కూడా డిపెండ్ అవుతుంది. అయితే కొంతమంది వీటిని గుర్తుంచుకుంటారు, కానీ ఎగ్జామ్లో ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఏ మరియు బి, ఏ లేదా బి ఈ రెండింటి యొక్క అర్థం కనుక మీకు తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది మీకు ఉండదు. ఓకేనా? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మీకు తెలిస్తే, ఫస్ట్ ఏ మరియు బి అంటే అర్థం ఏంటిది? ఏ వెళ్తున్నాడు, బి కూడా వెళ్తున్నాడు, వీళ్ళిద్దరు కలిసి పని చేస్తున్నారు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఏ లేదా బి అంటే వెళ్తే ఈ ఏ అనే వ్యక్తి అయినా వెళ్ళాలి, లేదా ఈ బి అనే వ్యక్తి అయినా వెళ్ళాలి ఒక పని కంప్లీట్ చేయడానికి. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఒక పురుషుడు లేదా అంటే ఒక పని ఉంది, ఆ పనికి ఒక పురుషుడన్నా వెళ్ళాలి, లేదా అతను రాకపోతే ఇద్దరు స్త్రీలన్నా వెళ్ళాలి, లేదా వీళ్ళిద్దరూ కాకపోతే ముగ్గురు బాలురన్నా వెళ్ళాలి, ముగ్గురు బాయ్స్ అయినా వెళ్ళాలి.
ఓకేనా, మొత్తం కలిసి కాదు, మెన్ను ఉమెన్ బాయ్స్ కలిసి కాదు. ఈ మెన్ లేకపోతే ఉమెన్ అన్న వెళ్ళాలి, ఉమెన్ లేకపోతే బాయ్స్ అన్న వెళ్ళాలి, బాయ్స్ లేకపోతే మెన్ అన్న వెళ్ళాలి, బాయ్స్ లేకపోతే ఉమెన్ అన్న వెళ్ళాలి. అంటే వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే ఆ పని చెయ్యాలి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ మనం కనుక క్లియర్గా చూస్తే మనకి ఇక్కడ ఏమని ఇచ్చాడంటే, ఇక్కడ ఒక పురుషుడు లేదా ఇద్దరు స్త్రీలు లేదా ముగ్గురు బాలురు ఒక పనిని ఏం చేస్తారంటే 22 రోజుల్లో చేయగలుగుతారు. 22 రోజులు అంటే ఒక మెన్ ఉన్నాడు, ఈ మెన్ ఏం చేస్తున్నాడు అని అంటే మనకి 22 రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నాడు. ఒక మెన్ను 22 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. అదేవిధంగా 2 ఉమెన్స్ కలిసి అదే పనిని 22 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. అదేవిధంగా 3 బాయ్స్ కూడా అదే పనిని 22 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. అందుకని ఇక్కడ మనకి ఏమని ఇచ్చారంటే 1 men ఈక్వల్ టు 1 men ఇంటూ 20 days అంటే ఒక పురుషుడు 22 రోజుల్లో చేసే పని, 2 ఉమెన్స్ 22 రోజుల్లో చేసే పని ఈక్వల్ టు 3 బాయ్స్ 22 రోజుల్లో చేసే పని మొత్తము కూడా ఈక్వల్. మరియు వచ్చినా సరే ఒకవేళ మీకు క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుందేమో కానీ లేదా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇది టోటల్ వర్కే, ఇది టోటల్ వర్కే, ఇది కూడా టోటల్ వర్కే, ఈ మూడు కూడా టోటల్ వర్క్లే, ఈక్వల్ అని ఇచ్చాను కదా అందుకనే. అయితే ఇప్పుడు మనం తీసుకుంటే ఈ 22 ఈ 22 ఈ 22 క్యాన్సిల్ చేసుకున్నాం. ఎందుకనంటే ప్రతి సందర్భంలో 22 రోజులు అనేది కామనే. 22 రోజులు వాళ్ళు కలిసి చేస్తున్నారు, విడివిడిగా చేస్తున్నారు. ఒక పురుషుడైనా ఇద్దరు స్త్రీలైనా ముగ్గురు బాయ్స్ అయినా బాలురైనా సరే 22 రోజుల్లోనే చేయగలుగుతున్నారు. అప్పుడు 1 men ఈక్వల్ టు 2 women ఈక్వల్ టు 3 బాయ్స్. ఓకే, ఇప్పుడు మెన్ యొక్క సామర్థ్యాన్ని, ఉమెన్ యొక్క సామర్థ్యాన్ని, అదేవిధంగా మనకి బాయ్స్ యొక్క సామర్థ్యాన్ని కనుక మనం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ మెన్ యొక్క సామర్థ్యాన్ని తీసేటప్పుడు మెన్ను మనం క్లోజ్ చేస్తే ఈ 2 3s ఎంత అవుతుంది? 6 అవుతుంది. అదేవిధంగా ఉమెన్ యొక్క సామర్థ్యాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఉమెన్ ని మనం క్లోజ్ చేస్తే 1 3s ఎంత అవుతుంది? 3 అవుతుంది. అదేవిధంగా బాయ్స్ యొక్క సామర్థ్యాన్ని మనం తీసుకుంటే బాయ్స్ యొక్క సామర్థ్యం ఎంత అవుతుందంటే 2 అవుతుంది. బాయ్స్ యొక్క సామర్థ్యం 2 అవుతుంది. ఇక్కడ ఈ స్టెప్ అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకున్నప్పుడు మాత్రమే ఇది మీకు చాలా ఈజీగా వస్తుంది. మెన్ యొక్క సామర్థ్యాన్ని మనం కనుక్కునేటప్పుడు మెన్ను మనం క్లోజ్ చేస్తే ఈ ఉమెన్ మరియు బాయ్స్ వీటిని మనం కనుక ఇంటూ చేస్తే మనకేమొస్తుందంటే మెన్ యొక్క సామర్థ్యం వస్తుంది. ఉమెన్ యొక్క సామర్థ్యం కావాలి అని అంటే ఉమెన్ ని మనం కన్సిడర్ చేయకుండా ఈ రెండింటిని మనం కనుక ఇంటూ చేస్తే ఉమెన్ యొక్క సామర్థ్యం వస్తుంది. బాయ్స్ యొక్క సామర్థ్యం రావాలంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకు బాయ్స్ యొక్క సామర్థ్యం వస్తుంది. సామర్థ్యం ఉంది, జాగ్రత్తగా వినండి, సామర్థ్యం ఉంది, రోజులు ఉన్నాయి. మరి టోటల్ వర్క్ కనుక్కోవచ్చా? ఖచ్చితంగా కనుక్కోవచ్చు. టోటల్ వర్క్ ఫార్ములా ఏంటిది? మొత్తం పనికి ఫార్ములా ఏంటిది? మొత్తం పని ఈక్వల్ టు సామర్థ్యం ఇంటూ రోజులు. సామర్థ్యం ఇంటూ రోజులు. మొత్తం పని కావాలి, మొత్తం పని ఎంతో తెలియదు. దానికి ఉన్న ఫార్ములా ఏంటిది? సామర్థ్యం ఎంత? మెన్ను తీసుకున్నామా? నేను మెన్ను తీసుకుంటున్నాను, మీరు ఉమెన్ అని తీసుకోండి, బాయ్స్ని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. కానీ టోటల్ వర్క్ మాత్రం ఎక్కడా చేంజ్ రాదు. అది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక మెన్ను 1కి 1 రాసా. మెన్ యొక్క సామర్థ్యం ఎంత? 6. ఇంటూ ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నారు? ఒక పురుషుడు 22 రోజుల్లో చేయగలుగుతున్నాడు. అప్పుడు 6 into 22 అంతేనా? ఇదేమో సామర్థ్యము, ఇదేమో రోజులు, మొత్తం కలిపితే ఎంత అవుతుంది?
6 2s are 12 అంటే 120 132 132 అనేది ఇక్కడ టోటల్ వర్క్ 132 టోటల్ వర్క్. ఓకే, అయితే నెక్స్ట్ ఇది మెన్కి సంబంధించింది. మరి ఉమెన్కి చేసిన బాయ్స్కి చేసిన యాజ్టీజ్గా 132 అనేది టోటల్ వర్క్ అవుతుందా? అవుతుంది. చెక్ చేస్తాం చూడండి. ఇక్కడ ఉమెన్ యొక్క సామర్థ్యం ఎంత అంటే 3. ఉమెన్ యొక్క సామర్థ్యం 3. అలా ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు? 2 ఉన్నారు. కాబట్టి 3 2s are ఇంటూ ఎన్ని రోజుల్లో చేస్తున్నారు? 22 రోజులు. మరలా ఏమొస్తుంది? 132 వస్తుంది. అదేవిధంగా బాయ్స్కి చేసినా సరే అదే విధంగా 132 అనేది టోటల్ వర్క్ అనేది అవుతుంది. అంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సామర్థ్యాన్ని కనుక్కోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సామర్థ్యాన్ని తీయాలి. సామర్థ్యాన్ని పక్కన పెట్టిన తర్వాత టోటల్ వర్క్ని కంప్లీట్ చేసిన తర్వాత, టోటల్ వర్క్ని కనుక్కున్న తర్వాత మనం చేయాల్సిన టాపిక్ నెక్స్ట్ ఏంటిదంటే, మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూడాలి. ఏమని ఇచ్చారు? ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బాలుడు. ఓకే, ఇక్కడ కలిసి అని రాయలేదు, సారీ. కలిసి ఎన్ని రోజులలో చేయగలరు? ఎన్ని రోజులలో చేయగలరు? ఇప్పుడు మనం టోటల్ వర్క్ వచ్చింది. మనకి టోటల్ వర్క్ ఎంత వచ్చింది? 132. ఇదేంటిది? టోటల్ వర్క్. ఇక్కడ రోజులు కనుక్కోమంటున్నాడు. రోజులు ఈక్వల్ టు ఏమవుతుంది? మొత్తము పని అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ, సామర్థ్యము. రోజులు కావాలి కాబట్టి రోజులకు రోజులు వేసాను. రోజుల యొక్క ఫార్ములా ఏంటి అని అంటే మొత్తం పని బై ఎఫిషియన్సీ, లేకపోతే మొత్తం పని బై సామర్థ్యము. ఇక్కడ మొత్తం పని ఎంత? 132. ఓకే, ఇక్కడ సామర్థ్యం ఒక మెన్నుదేనా? కాదు. ఒక ఉమెన్దేనా? కాదు. అదేవిధంగా ఒక బాయ్దేనా? కాదు. ఇక్కడ సామర్థ్యాలను మనం తీసుకుంటే మెన్ యొక్క సామర్థ్యం ఇక్కడ మెన్ యొక్క సామర్థ్యం 6, అదేవిధంగా ఉమెన్ యొక్క సామర్థ్యం 3, బాలుడి యొక్క సామర్థ్యం 2. మొత్తాన్ని కలిపితే ఎంత అవుతుందంటే 11 అవుతుంది. ఓకే, మొత్తం సామర్థ్యం ఎంత? 11. మొత్తం పని ఎంత? 132. ఇక్కడ ఏమవుతుంది? 11 1s are 11 12s are అంటే ఒక బాలుడు, ఒక స్త్రీ, అదేవిధంగా ఒక పురుషుడు, వీళ్ళ ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు అని అంటే 12 daysలో చేయగలుగుతారు. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ లేదా అని అడుగుతున్నాడా, లేకుంటే మరియు అని అడుగుతున్నాడా అనేది మనం అక్కడ గమనించుకోవాలి. కాబట్టి ఈ టైమ్ అండ్ వర్కే కాదు, ఏ చాప్టర్ అయినా సరే మీరు ఆ చాప్టర్లోకి ఎంటర్ అయ్యే ముందు దాని యొక్క ఫుల్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. అది నా బుక్లో నేను ఇవ్వడం జరిగింది. అది కొంతమంది తీసుకున్నారు. ఓకే, దాన్ని పక్కన పెట్టండి. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఏ యొక్క సామర్థ్యం బి యొక్క సామర్థ్యానికి రెట్టింపు అని అంటే, ఇక్కడ ఏ యొక్క సామర్థ్యం 1 అనుకుంటే బి యొక్క సామర్థ్యం ఎంత అవుతుంది? 2 అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి ఒక పనిని 18 రోజుల్లో చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఏ యొక్క సామర్థ్యం బి యొక్క సామర్థ్యానికి రెట్టింపు. ఓకే, అంటే ఏ యొక్క సామర్థ్యం 1, బి యొక్క సామర్థ్యం 2. వీరిద్దరూ కలిసి ఒక పనిని 18 రోజుల్లో చేయగలుగుతున్నారు. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాను. ఇది 18 రోజుల్లో చేయగలుగుతున్నారు. అక్కడ టోటల్ వర్క్ని కనుక్కోవచ్చా, కనుక్కోలేమా? టోటల్ వర్క్ని కనుక్కోవచ్చా, కనుక్కోలేమా? కనుక్కోవచ్చు. ఎందుకని? సామర్థ్యాలు ఉన్నాయి, రోజులు ఉన్నాయి. ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకేమొస్తుంది? టోటల్ వర్క్ వస్తుంది. ఇక్కడ బి యొక్క సామర్థ్యం 2, ఏ యొక్క సామర్థ్యం 1. వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేశారు వర్క్? 18 days. అంటే 3 సామర్థ్యంతో 18 రోజులు చేశారు. కాబట్టి టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 54 అవుతుంది. 54 అయినప్పుడు ఇది నిన్న ఒక మన ఆస్పిరెంట్ అడిగింది, ఒక బ్రదర్ అడిగారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ ఇది. అయితే ఏ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తాడు? అదే పనిని ఏ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తాడు? 54 days. బి అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తాడు?
27 days. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే ఫ్రెండ్స్, సామర్థ్యము రోజులకి ఎప్పుడైనా సరే విలోమానుపాతంలో ఉంటుంది. సామర్థ్యము రోజులకి ఎప్పుడైనా విలోమానుపాతం అంటే ఒకవేళ సామర్థ్యం తక్కువ ఉందనుకోండి రోజులు ఎక్కువ ఉంటుంది. ఓకే, సామర్థ్యం ఎక్కువ ఉందనుకోండి రోజులు తక్కువ ఉంటుంది. ఇది విలోమానుపాతం. ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే మనకేమొస్తుంది అని అంటే టోటల్ వర్క్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇక నుంచి మన యూట్యూబ్ ఛానల్ తరపున కూడా ఇంపార్టెంట్ మోడల్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అదేవిధంగా లేటెస్ట్గా 2024-25లో క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు, ఏ విధంగా అడుగుతున్నారు, ఇంపార్టెంట్ మోడల్స్ ఏంటి, ఇంపార్టెంట్ మోడల్స్ కానివేంటి కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను. మన ఛానల్ నుంచి కూడా అలాంటి వీడియోస్ ఇక నుంచి వస్తాయి. ఎందుకో అని అంటే ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన డేట్స్ కూడా అంటే ఎగ్జామ్ కూడా చాలా తొందరలోనే ఉంది. మన ఛానల్ని నమ్ముకున్న వాళ్ళు లేకపోతే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్రూప్ డి జాబ్ సాధించాలి అనే విధంగానే మీకు ప్రతి ఒక్కటి ఇక నుంచి నేను ప్రతి ఒక్కటి జనరల్ సైన్స్ అవని, అదేవిధంగా రీజనింగ్ అవనియండి, అదేవిధంగా క్వాంట్ అవనియండి, ప్రతిదీ కూడా మీకు విత్ ఫుల్ కాన్సెప్ట్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి నేను ఒక చాప్టర్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే దాని యొక్క కాన్సెప్ట్ అదేవిధంగా బేసిక్, అదేవిధంగా స్మార్ట్ అప్రోచ్, అదేవిధంగా నెక్స్ట్ లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ కూడా మీతో ఇక నుంచి ఒక చాప్టర్ నేను పట్టుకున్నాను అని అంటే ఇక నుంచి దాని నుంచి నేను పక్కకి వెళ్ళను. అదేవిధంగా మనం క్వాంట్లో ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ అనేది ఇక నుంచి ఈ పార్ట్ 1 అనేది కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా రీజనింగ్లో కూడా కోడింగ్ డీకోడింగ్, సీడింగ్ అరేంజ్మెంట్స్, అదేవిధంగా నెంబర్ సిరీస్, రిలేషన్షిప్స్, ఇలా